అట్లాగే అమెరికాలో ఉండే క్రిస్టియన్ యునైటెడ్ అనే ఒక సంస్థ ఉందన్నమాట. క్రిస్టియన్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయెల్. ఇందులో 70 లక్షల మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. సో ఈ ఇజ్రాయెల్ లాబీ, అమెరికాలో ఉండే ఇజ్రాయెల్ లాబీ ట్రంప్ని విపరీతంగా ప్రెజర్ చేస్తుంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇదే మంచి సమయం ఇరాన్ కొట్టడానికి. ఎందుకంటే ఇరాన్ అత్యంత బలహీనంగా ఉంది. ఇరాన్కు మద్దతు ఇచ్చే ముజాహిదీన్ వీళ్ళు కానీ, లెబనీస్ ఇది కానీ, తర్వాత హౌతీస్ కానీ, సిరియా లేదు. సో బలహీనంగా ఉంది అన్ని రకాలుగా. ఇప్పుడే దెబ్బ కొట్టాలి అని ప్రెజర్ చేస్తున్నారు. కాకపోతే ట్రంప్కి వ్యతిరేకత కూడా బలంగా ఉంది. ఇన్సైడ్ ఉంది. ఇటు చైనా, రష్యా తీవ్ర వార్నింగ్ ఇచ్చాయి. ఆల్రెడీ జెనీవాలో ఈరోజు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగచి యూకే, ఫ్రాన్స్, జర్మన్ ఫారిన్ మినిస్టర్లతో మీటింగ్ లో ఉన్నాడు ఆల్రెడీ. సో యూరప్ కూడా వ్యతిరేకిస్తుంది. ఈ డియో గార్సియాలో ఉండి నేను ఇందాక చెప్పిన ఈ బాంబు వేయాలంటే కూడా ఈ బ్రిటన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ టీవీ బ్రిటిష్ కింద ఉంది అనమాట. సో ఇలాగా యూరప్ లో వ్యతిరేకత ఉంది, ఇట్లా కూడా వ్యతిరేకత ఉంది. కానీ భయం కూడా ఉంది ట్రంప్కి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు కానీ ఎంటర్ అయితే మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ బలగాలు దాదాపు 50,000 బలగాలు ఉన్నాయి మిడిల్ ఈస్ట్ అంతా దేశాల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్లో 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. బహ్రెయిన్ లో 9,000 మంది ఉన్నారు. కువైట్ లో 13,500 మంది ఉన్నారు. ఇట్లా యుఏలో, సౌదీ అరేబియాలో, ఇరాక్, సిరియా, జోర్డాన్, టర్కీ, ఇజ్రాయిల్, ఈజిప్టు, ఒమన్ ఈ ప్రాంతాలంతా కూడా ఆల్రెడీ అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. వాటిని ఎయిర్ బేసెస్, నావల్ బేసెస్ అంటారు అనమాట. అక్కడ ఇండియన్ బేసెస్ లో నావల్ బేసెస్ ఉంటాయి. ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసుకుంటారు. ఆర్మీ బేస్లు ఏర్పాటు చేసుకొని ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని పర్మనెంట్గా ఉంటాయి, కొన్ని ఏమో టెంపరీగా ఉన్నాయన్నమాట. వాటి మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. ఏమాత్రం అమెరికా ఇజ్రాయెల్కి యాక్టివ్గా సపోర్ట్ చేస్తే ఈ 50,000 మంది అమెరికన్ బేసెస్ మీద ఇరాన్ కానీ, లేకపోతే ఈ ఇరాన్ కి సపోర్ట్ చేసే మిగతా గ్రూపులు కానీ అటాక్ చేసే అవకాశం ఉంది. అది అమెరికాలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సో ట్రంప్ నిజంగానే ఇరాన్ మీద చేస్తాడా? కానీ ఈ మోహరింపులు ఇవన్నీ చూస్తే మాత్రం ఒక సీరియస్ గా యుద్ధ వాతావరణాన్ని ట్రంప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇరాన్ ని ప్రెజర్ చేసి తను చెప్పినట్టుగా సంతకాలు చేయించుకోవాలి, ఇరాన్ ని సరెండర్ చేయించుకోవాలి అన్న ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇది నిజంగా సాధ్యమవుతుందా? ఒకవేళ జరిగితే ఇరాన్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుంది? ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా, రష్యా ఇరాన్కి మద్దతు ఆల్రెడీ ప్రకటించాయి. కిమ్ కూడా ఇజ్రాయెల్ క్యాన్సర్ తో పోల్చాడు. సో కిమ్ కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. వీళ్ళందరూ కానీ రంగంలోకి దిగితే యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చైనా, ఇరాన్ నాశనం అయితే చైనాకి చాలా పెద్ద క్రైసిస్. ఎందుకంటే ఇరాన్ లో $400 బిలియన్ పెట్టుబడి పెట్టింది, ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇరాన్ లో ఉండే 80% ఆయిల్ ని చైనాకే ఎగుమతి చేస్తున్నారు. దానివల్ల చైనాకి పెద్ద దెబ్బ తగ్గుతుంది ఇరాన్ కానీ నష్టం వస్తే. సో కానీ ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల మీద దాడి చేస్తే అమెరికా గమ్మునుంటుందా అనేది పెద్ద ప్రశ్న. అయితే ఇరాన్ ఏం చెప్తుందంటే అది మేము చేయలేదు, అది ఇజ్రాయెలే మా మిసైల్స్ ని వాళ్ళ డిఫెన్స్ యారో 3 డిఫెన్స్ సిస్టమ్ మా మిసైల్స్ ని కొట్టినప్పుడు ఆ బిల్డింగ్ మీద పడింది, మేము టార్గెట్ చేయలేదు అని ఇరాన్ చెప్తుంది. ఇది కూడా పాసిబులే. ఇరాన్ కావాలనే అమెరికా కంపెనీలు, ఇజ్రాయెల్లో దాదాపు 350, 420 కంపెనీలు ఉన్నాయి, అమెరికా కంపెనీలు. ఆ కంపెనీల మీద ఇజ్రాయెలే దాడి చేసి ఇరాన్ దాడి చేసిందని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఏదో ఒక రకంగా అమెరికాని యుద్ధంలో లాగడం కోసం. ఎందుకంటే అమెరికాలో రాకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోంచి గౌరవంగా బయటికి పోయే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే ఇరాన్ కూడా స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తూ ఉంది. సో అందుకని ఈ ఒక కాంప్లెక్స్ గా ఉంది. ఏ ఇంటర్నేషనల్ అనలిస్ట్ కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు పాసిబిలిటీ ఏంటి అనేది. మోస్ట్లీ యుద్ధం అటాక్ చేయకపోవచ్చు ట్రంప్. ఎందుకంటే ట్రంప్ అంటేనే డీలర్, అతను వ్యాపారస్తుడు. సో యుద్ధం వల్ల తనకి లాభం ఉందా నష్టం ఉందా అని బేరీ చేసుకొని అతను దిగుతాడు తప్ప ఇజ్రాయెల్ కోసం ట్రంప్ దిగడు అన్న ఒక ఇదైతే అందరిలో ఉంది. ఇది ఇంకొన్ని రోజులు పోతే కానీ మనకి క్లారిటీ రాదు.